అసలు అహింసకు ప్రతిరూపమే యేసుక్రీస్తు వారని, ఎవరినైనా సరే ఆయన క్షమిస్తారని, తనను చంపిన వారిని సైతం ఆయన క్షమించాడని అనేక మంది మాట్లాడటం ప్రకటించటం మనం చూస్తుంటాం. అది నిజమే. అది ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నంత వరకు అది నిజమే. కానీ మనకు తెలియనటువంటి యేసుక్రీస్తు వారి ఇంకొక కోణం ఉంది. అదే యెహోవా నియమించిన భయంకరమైన దినము. యెహోవా యేసుక్రీస్తు వారికి ఎంత అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన వినియోగించలేదు. ఎందుకంటే ఆయన రక్షకుడిగానే అప్పుడు వచ్చాడు కాబట్టి ఆయన అందరినీ రక్షిస్తూనే వెళ్ళాడు. కానీ ఈసారి రెండవసారిగా మాత్రం రక్షకుడిగా రావట్లేదు, ఆయన శిక్షకుడుగా వస్తున్నాడు. రెండవసారి యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చాడు అంటే ఇక ఏమీ మిగలదు. అది ఎన్నోసార్లు చూసాము, ఇవాళ కూడా చూద్దాము చివరిలో. అయితే యేసుక్రీస్తు వారు ఎంత భయంకరుడు అనేది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే కొందరు గమనించారు. కొందరికి తెలుసు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే, ఆయన రక్షకుడుగా ఉన్నప్పుడే ఆయన ఎంత భయంకరుడో అపవాది దాని అనుచరులకు తెలుసు. ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 28వ వచనములో సేనాదయం పట్టిన వాని యొక్క సందర్భములో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఈ గలిలయ ఎదురుగా గెరాసేనుల దేశంలో సేనాదయం పట్టిన వాని యొక్క ఉదంతం మనకు తెలుసు. వానిలో ఉన్నటువంటి దెయ్యాలు యేసును చూడంగానే కేకలేసాయంట. అంటే యేసును చూడంగానే అవి వణికిపోయాయి, యేసును చూడంగానే అవి భయపడిపోయాయి, యేసును చూడంగానే వాటికి వణుకొచ్చింది, యేసును చూడంగానే వాటికి భయం వేసింది. బాధ ఎందుకు భయం వేసింది అంటే, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారికి దెయ్యాలను బాధ పెట్టేంత అధికారం ఉందా?